వాళ్ళు జగన్ జమానాలో 5 ఏళ్లు ఆర్థికంగా చితికిపోయిన నియోజకవర్గ మండల స్థాయి టీడీపీ నాయకులు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన నీరు చెట్టు పనులకు బిల్లులు రాక అప్పుల పాలై సగం మునిగిపోయిన బాధితులు ఇప్పుడు తమ పార్టీని అధికారంలోకి రావడంతో ఇక కష్టాలు తీరతాయని సంబరపడ్డారు. తమ పార్టీ హయాంలో చేసిన పనులకు బిల్లులు వాటంతట అవే నడిచొస్తాయని అమాయకంగా ఆశపడ్డారు. కొత్తగా 4 రాళ్లు వెనకేసుకోకపోయినా పాతప్పులు తీరితే అదే 10,000 అనుకున్నారు. అనుకున్నట్లుగానే కూటమి సర్కారు వైన్ షాప్ టెండర్లు పిలిచింది. అంతవరకు బానే ఉంది. అయితే దానికి లాటరీ పద్ధతికి తెరలేపింది. మార్జిన్ మనీ 20% ఇస్తామని ప్రకటించింది. మార్జిన్ మనీ ఆశ బాగున్నప్పటికీ లాటరీ పద్ధతే తమ్ముళ్లకు రుచించలేదు. అయినా ఆశ చావని తమ్ముళ్లు ఎగబడి అప్పులు చేసి మరీ ఒక్కో అప్లికేషన్కి 2 లక్షలు వెచ్చించి దరఖాస్తు చేశారు. కొంతమంది ఒక్కరే 3-4 దరఖాస్తులు చేశారు. కానీ తీరా ఇస్తానన్న 20% కమిషన్కు బదులు 9 నుంచి 11% ఇస్తూ ఉండడంతో మళ్లీ తమ్ముళ్లు రెండోసారి మునిగిపోయారు. ఫలితంగా 90% షాపులు నష్టాల్లో కూరుకుపోయారు. దీనికి తోడు ఏడాది లైసెన్స్ ఫీజులు తడిచి మోపడయ్యి తమ్ముళ్లకి వైన్ షాపుల్లో చుక్కెదురవుతున్న దయనీయ పరిస్థితి. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టులు చేసి మునిగిపోతే ఇప్పుడు వైన్ షాపుల్లో పెట్టుబడులు పెట్టి రెండోసారి నష్టపోతున్న విషాదం. దీనిపై కోర్టుకు వెళ్లాలా, సర్కారుతో రాయబారం నిర్వహించాలా అన్న అంశంపై తర్జన భర్జన జరుగుతోంది. ఇది తమ్ముళ్ల రోదన, వేదన. ప్రభుత్వం వచ్చిందని ప్రైవేట్ వైన్ షాపుల ద్వారా ఆదాయం సమకూరుతుందని పరుగులు తీసిన తెలుగు తమ్ముళ్లకి నిరాశ మొదలైంది. ఆనాడు 2014 తెలుగుదేశం ప్రభుత్వంలో నీరు చెట్టు వంటి కాంట్రాక్ట్ పనులు చేసి బిల్లులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోయి వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు తట్టుకొని మన కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో గెలిచిందని తిరిగి కోలుకోవచ్చని ఆశతో ఆదాయం కోసం పరుగులు తీశారు. ప్రభుత్వం మద్యం షాపులు ఎత్తివేసి ప్రైవేటు మద్యం షాపులకు అవకాశం ఇవ్వడంతో తెలుగుదేశం వారే ఆ షాపులను దక్కించుకునేందుకు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చి పెట్టారు. పారదర్శకత పేరుతో నూతన మద్యం పాలసీలో ఒక్కొక్క అప్లికేషన్కు 2 లక్షలు నిర్ణయించి లాటరీ పద్ధతి ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రంలో మొత్తం 90,000 అప్లికేషన్లు రాగా 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అప్లికేషన్ల ఫీజు ద్వారా ఆదాయం సమకూరింది. అయితే ఈ డబ్బు మొత్తం తెలుగుదేశం వారిదే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. అటు అప్లికేషన్ ఫీజులు, లైసెన్స్ ఫీజులు కలిపి ఒక్కొక్క షాపుకు దాదాపు 1 కోటి రూపాయల వరకు పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించిన తెలుగు తమ్ముళ్లకి రోజు నష్టాలు చూస్తూ బోరుమంటున్నారు. ఒక్కో షాపుకు 25 అప్లికేషన్ల వరకు వేసే మద్యం షాపులను దక్కించుకున్నారు. రాష్ట్రంలో 3,396 షాపుల్ని లాటరీ పద్ధతిలో షాపులు కేటాయించారు. ఇప్పటికి 45 రోజులైంది. అందరూ నష్టాల్లో ఉన్నామని లబోదిబోమంటూ అల్లాడిపోతున్నారు. ఇందుకు గల కారణాలను అన్వేషిస్తే ప్రభుత్వం లిక్కర్పై ఇచ్చే కమిషన్పై స్పష్టత లేకపోవడమే. మద్యం పాలసీ ప్రకటించి దరఖాస్తులు స్వీకరించే సమయంలో గతంలో ఉన్న 10% కమిషన్ను 20% చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది వ్యాపారులకు లాభం జరిగేలా ఉంటుందని నమ్మించి వైన్ షాపులని ప్రభుత్వం కేటాయించింది కూడా. తీరా షాపులు ప్రారంభించాక ట్యాక్సులన్నీ పోను కేవలం 9 నుండి 11% మాత్రమే కమిషన్ వస్తూ ఉండడంతో రాష్ట్రంలో ఉన్న షాపుల్లో 90% షాపులు ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్నాయని వ్యాపారులైన తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. మన ప్రభుత్వం వచ్చిందని మనకి ఏదో ఒక ఆదాయం సమకూరుతుందని వైన్ షాపుల కోసం పరిగెడితే ఆనాడు కాంట్రాక్ట్ పనులు చేసి ఎలా అయితే ఆర్థికంగా కృంగిపోయామో అవే పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి అన్న ఆందోళన కూడా ఉంది. మరొక విషయం ఏంటంటే నోటిఫికేషన్లో కూడా గందరగోళాన్ని సృష్టించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా నిర్ణయించిన విధానానికి భిన్నంగా లైసెన్స్ ఫీజులు నిర్ణయించినట్లు కూడా వ్యాపారులు విమర్శలు గుప్పిస్తున్నారు. కేబినెట్ నిర్ణయించిన ప్రకారం మొత్తం షాపుల్లో 1,300 షాపులు 50 లక్షలు ఏడాది లైసెన్స్ ఫీజుగా ఉండాల్సి ఉంది. మిగిలిన షాపులకు 55, 65, 85 లక్షలుగా జనాభాను బట్టి నిర్ణయించడం జరిగింది. అయితే మండలాన్ని యూనిట్గా తీసుకొని జనాభా లెక్కల్లో కూడా గందరగోళం సృష్టించడం వలన ఎక్కువ శాతం 65 లక్షల గ్రేడ్లోకే వెళ్ళినట్టు 80% షాపులను నిర్ణయించడం వల్ల కూడా షాపులు దక్కించుకున్న వారికి నష్టాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 50 లక్షల గ్రేడ్లో కేవలం 200 షాపుల వరకే మాత్రమే రావడంతో నోటిఫికేషన్లో గందరగోళం అని చెప్పొచ్చు. అంతేకాక మందు ధరలు తగ్గిస్తామని ప్రకటించి ఒక్క చీప్ లిక్కర్ తప్ప ఏది తగ్గించకపోవడం కూడా ఆ అమ్మకాలపై ప్రభావం ఉంది. అధికారులు పాలసీలో ప్రకటించిన విధానాలు అమలు చేయకపోవడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్యం విధానంలో పారదర్శకత పాటించాలని, మద్యం అధిక ధరలకు అమ్మితే కేసులు రాయాలని, బెల్ట్ షాపులు పెట్టకూడదని కఠిన నిబంధనలు ప్రకటించడంతో అవి కూడా వైన్ షాపులకు ఆదాయం లేక లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితుల్లో తమ్ముళ్ళకి జేబులు చిల్లులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం వచ్చిందని కాలర్ ఎగరేసుకుని ప్రభుత్వ వైన్ షాపులను తమ కోసమే ప్రైవేట్ షాపులుగా ఇచ్చారని తెలుగు తమ్ముళ్లు పడ్డ ఆశ అడియాసగా మారింది. అయితే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఊగిపోతూ ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ప్రకటించిన విధంగా మద్యంపై వచ్చే కమిషన్ 20% వ్యాపారికి దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా లిక్కర్ ధరలు కూడా తగ్గించాలని,
ఎక్సైజ్ అధికారుల వేధింపులు లేకుండా చూడాలని, ప్రభుత్వ నిబంధనల పేరుతో వైన్ షాపుల వ్యాపారులను ఇబ్బంది పెడితే తెలుగుదేశం క్యాడర్ మొత్తం ఆర్థికంగా మరోసారి దివాలా తీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఆలోచించి తెలుగు తమ్ముళ్లకు వ్యాపార గనిగా ఉన్న మద్యం షాపుల నష్టాల నుండి కనీసం పెట్టిన పెట్టుబడి డబ్బులు వచ్చే విధంగానైనా ముందు ప్రకటించిన 20% కమిషన్ అందజేయాలని కోరుతున్నారు. మరి వారి ఆవేదన కూటమి సర్కార్కి పడుతుందా? వేచి చూడాల్సిందే.